యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ విశ్వాసులారా, ఈ సమయమందు మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలోని 14వ వచనం నుంచి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ప్రభు తన అపోస్తలుడైన యోహాను చేత వ్రాయిస్తున్న 7వ ఉత్తరం లవోదికయలో ఉన్న సంఘం విశ్వాసులకు, సంఘపు దూతకు వ్రాస్తూ ఉన్న ఉత్తరం ఇది. దేవుడు ఈ ఉత్తరం నందు ఏమీ మెచ్చుకోలేదు, కానీ తేర్పరిగా వారిని గద్దిస్తూ వ్రాయించిన లేఖ. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుంచి. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆది అయ్యున్నవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడువును, గ్రుడ్డివాడువును, దిగంబరుడవై ఉన్నావు అని ఎరగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువులేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దశములను సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో, నేను తలుపు నొద్ద నిలవబడి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకును వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతనును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమెన్. ప్రియ విశ్వాసులారా, లవోదికయలో ఉన్న సంఘానికి ప్రభు వ్రాయిస్తున్న లేఖ ఇది. లవోదికయ లేదా లవోదీసియా అనే పేరు గల ఈ పట్టణం యాంటియోకస్ అనే అధిపతి యొక్క భార్య పేరు లవోదిసి. ఆమె పేరును బట్టి ఈ ప్రాంతానికి లవోదీసియా, లవోదికయా అనే పేరు పెట్టబడింది. ఈ ప్రాంతంలో ధన సమృద్ధి గలవారు ఎక్కువ ఉన్నారు. అందమైన వస్త్రాలను తయారు చేస్తారు. కాటక పరిశ్రమ ఉంది. చెవిపోట్లకు మందు తయారు చేస్తారు. వైద్యం పరంగా కూడా అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది. అంతేకాదు, గొప్ప విద్యావేత్తలు కూడా ఉన్నారు. చాలా ఆర్థికంగా బలపడిన ప్రాంతం ఇది. ఒకసారి భూకంపం వస్తే పట్టణానికి కావలసిన మరమ్మతులంతా ఈ పట్టణమే చేయించుకున్నది. అంత ధనికులు వీరు. అందరూ ధన సమృద్ధి గలవారే. వైద్య రంగమందు, విద్యారంగమందు ఎంతో అభివృద్ధి ఉంది. ఎన్నో రకాల పరిశ్రమలు, వ్యాపార వర్తకాలకు, అలాగే అన్ని రకాల ఆస్తి ఐశ్వర్యాలకు ఒక మంచి ప్రాంతంగా ఈ పట్టణాన్ని మనం చూస్తాము. అయితే ఈ ప్రాంతంలో ఉన్న ఆధ్యాత్మిక పరిస్థితి ఏంటి, సంఘం యొక్క స్థితి ఏంటి అంటే, ప్రభు ఈ సంఘంతో గద్దిస్తూ ఉన్నాడు, తీర్పరిగా మాట్లాడుతున్నాడు. మన ప్రభు తీర్పులే ప్రకటిస్తున్నాడు. తీర్పరిగా ఆయన నిలిచాడు. సంఘాన్ని గద్దిస్తూ ఉన్నాడు. గద్దిస్తూ లేఖ రాయించాడు ప్రభు. ఆమెన్ అనువాడు, నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆది అయ్యున్నవాడు చెప్పే సంగతులు. యేసు తనను పరిచయం చేసుకుంటున్న విధానాన్ని మనం ఇక్కడ చూస్తాము. ఆమెన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆది అంతము ఈయనే, సమస్తానికి ఆది సంభూతుడు ఈయనే, ఆధిపత్యం గలవాడు, ఉన్నతమందు ఆసీనుడు, స్తుతి సింహాసనాలకు పాత్రుడు, కలిగినది ఈయన లేకుండా కలగలేదు. ఈయన మాటే అవును,
ఈయన మాట సత్యం. ఆ మాటకు ఆమెన్ అనే నిర్ధారణ కూడా ఆయనే చేస్తాడు. జరుగునుగాక, కలుగునుగాక, అవునుగాక, అవును సత్యం అని చెప్పడానికి ఆమెన్ అంటాము. యేసే అన్ని వాగ్దానాలకు ఆమెన్. మన ప్రార్థన అంతటికీ యేసు ద్వారానే ఆమెన్. యేసు లేనిదే మన ప్రార్థన తండ్రి యొద్ద అంగీకరించబడదు. అలాంటి ప్రభువునైన నేను అన్నింటినీ జరిగించువాడను, అన్నింటికి ఆది సంభూతుడును, నమ్మకమైన దేవుణ్ణి, సత్యానికి సాక్షిని, నేనిచ్చు సాక్ష్యం సత్యం అయిన దేవుణ్ణి నేను చెప్పే సంగతి. నేను అబద్ధం చెప్తున్నాను అనుకున్నావా? నేనే సత్యం. నేను అన్ని సంఘాలలో ఎలాంటి క్రియలు ఉన్నాయో చూసిన వాడను, నిన్ను చూశాను. సరే లవొదికీయ సంఘమా, నీ క్రియలు నాకు తెలుసు. నీ క్రియలు తెలుసు అన్నాడు కదా అని పూర్వపు సంఘాలతో చెప్పినట్లు నీ క్రియలు నాకు తెలుసు అనగానే సత్క్రియలు చేశారేమో అనుకోకండి. నీ క్రియలు నేను ఎరుగుదును. ఎలాంటి క్రియలు నీవి? నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా లేవు. నువ్వు చక్కగా దాహాన్ని తీర్చే ఒక చల్లటి నీరులాగా లేవు. కాస్తంత ఒంటికి నెమ్మదిని, శరీరానికి నెమ్మదిని ఇవ్వగలిగే వెచ్చని నీరుగా కూడా నీవు లేవు. నీవు చల్లగానైనా వెచ్చగా అయినా ఉంటే మేలు, అలాగుండుంటే బాగుండేది. కానీ నీవు అలాగూ లేవు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను. నువ్వు చల్లగా ఉన్నా బాగుండేది, వెచ్చగా ఉన్నా బాగుండేది. కానీ నీ స్థితి నాకు బాలేదు. నువ్వు నాలో ఇమ్మడట్లేదు, నీ రుచి నాకు నచ్చలేదు. నా నోట నుండి నేను నిన్ను ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను. నేను నిన్ను విడిచిపెట్టాలని, దూరంగా పారేయాలని సిద్ధపడ్డాను. అయితే నువ్వు ఎలాంటి వ్యక్తివి? నువ్వు నా దృష్టిలో ఆధ్యాత్మికంగా దౌర్భాగ్యుడు. మనిషి అన్నదేమీ లేదు. దిక్కుమాలిన స్థితిలో ఉన్నావు. దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవు. నువ్వేమో అంతా నాకుంది అనుకుంటున్నావు. నేను ధన సమృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొంచున్నావు. నీకు అందమైన సంపదలు ఉంటే ఏమి, కానీ నీవు ఆధ్యాత్మికంగా దరిద్రుడివి. చక్కటి కాటుక పరిశ్రమ పెట్టి అందరి కళ్ళకు అందాన్ని కలగచేసినంత మాత్రాన ఆధ్యాత్మికంగా నువ్వు గ్రుడ్డితనం కలిగి ఉన్నావు. అందమైన వస్త్రాలను నేసి వాటిని దుకాణాలలో అమ్ముతావా? అయితే విను, నీవే నా దృష్టిలో దిగంబరిగా ఉన్నావు. తెలుసుకోవా? నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారాన్ని నా దగ్గర కొను. నీ దిశమల కనబడకుండానట్లు కప్పుకోవడం కోసం తెల్లని వస్త్రాలు నా దగ్గర కొను. నీతి వస్త్రాలు ధరించు. యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడుగా స్వీకరించు. ఆయన్ని కలిగి ఉండు. నీకు దృష్టి కలుగునట్లు కనులకు కాటుక నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్తున్నాను. నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలి. వాక్యాన్ని, సత్యవాక్యాన్ని, యేసుక్రీస్తు దైవత్వాన్ని, ఆయన మానవ అవతారం ద్వారా మనకు కలిగిన రక్షణను, ఆయన శిలువ త్యాగం, ఆ త్యాగం ద్వారా ఆయన కార్చిన రక్తం ద్వారా మనకు కలిగే రక్షణ, ఆయన పునరుత్థానం ద్వారా మనకు కలిగే పునరుత్థానం, నిత్యరాజ్య ప్రవేశం ఎలాంటిదో ఫిలదెల్ఫియా సంఘం నమ్మకంగా బోధించింది. లవొదికీయ సంఘానికి వస్తే అసలు వాస్తవానికి వాక్యపు స్థితి లేదు. వీరిని ఇంకా చెప్పాలంటే వీరు దేవునికి నిత్యత్వం అంత దూరంలో ఉన్నారు, అంటే వీరు చేరలేరు. ఫిలదెల్ఫియా సంఘం నమ్మకంగా దేవుని దృష్టిలో ఉంది, అది ఎత్తబడే గుంపులో ఉంటుంది. కానీ లవొదికీయ విడవబడుతుంది. కారణం ఏంటంటే యేసు లేడు, ధనం ఉంది, సమృద్ధి ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నింటికి నిలయమై ఉన్న యేసు మాత్రం వీరికి అవసరం లేదు. నేను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షిస్తాను కదా, అలాగే నిన్ను కూడా హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు. ఇదిగో నేను తలుపు దగ్గర ఉన్నాను, తలుపు తట్టుచున్నాను. ఎవరైనాను నా స్వరం విని తలుపు తీస్తే లోపల గడియ పెట్టుకున్నావు, తలుపు తీయి, నేను నీ దగ్గరకు వస్తాను, నేనే నిన్ను బాగు చేయగలను. నీ కనులకు గ్రుడ్డితనాన్ని తొలగించేవాడిని నేనే. నీ శరీరానికి కప్పుకోవడానికి, నీ దిశమూలను కాపాడుకోవడానికి నీతి వస్త్రాలు ఇచ్చేవాడును నేనే. నీకు ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని దయచేవాడును నేనే. నేను తలుపు దగ్గర ఉన్నాను. నా స్వరాన్ని విని ఎవరైనా తలుపు తీస్తే నేను అతని వద్దకు వస్తాను. అతడు నేను, నాతో అతడు కలిసి మేము భోజనం చేద్దామను. జయించు వారికి నేను ఎలాగో నా తండ్రి సింహాసనం మీద ఆసీనుడిగా ఉన్నానో అలాగే జయించేవారుంటే మీలో కూడా జయించిన వారికి నా సింహాసనం మందు స్థానం ఇస్తాను.
యుగయుగాలు మిమ్మల్ని నా ప్రక్కన నిలబెట్టుకుంటాకి అవకాశం ఇస్తాను. అయితే నీవు వింటేనే, నిన్ను నీవు మార్చుకుంటేనే. ప్రియ విశ్వాసులారా, చూడండి ఈ లవోదికీయ సంఘం యొక్క పరిస్థితి. ఒకసారంట ఒక ప్రకటన ఇలాగ వచ్చింది. ఎవరైనా దైవ సేవకులు చర్చిలో వాక్యం చెప్పడానికి సేవకులు కావాలని వార్తాపత్రికలో ఇలాగ ప్రకటన వచ్చింది. సరే, ఒక యవనస్తుడు చక్కగా సిద్ధపడి దేవుని దగ్గర ప్రార్థించుకొని వెళ్ళాడు. వెళ్ళి కొద్దిసేపు వాక్యం మీరు ఎలా చెప్తారో చెప్పండి, మేము వింటామని కొంతమంది ఆయన ముందు కూర్చొని వాక్యం చెప్పమని అడిగారు. సరే, ఈ యువకుడు చక్కగా వాక్య బోధ చేశాడు. చేసిన తర్వాత వారు అన్నారు, అయ్యా మరలా సిద్ధపడి రండి, మరొక అవకాశం మీకు ఇస్తాము అన్నారు. అనేసరికి ఇతడు వెళ్ళాడు. ఒక 2-3 రోజులు మరలా అలాగే ప్రార్థన చేసుకుని సిద్ధపాటు కలిగి మరలా వెళ్ళాడు. మరలా వాక్యం చెప్తే, అయ్యా మరొక అవకాశం, ఇదే ఆఖరి అవకాశం, మీరు సరిగా సిద్ధపడి రండి అన్నట్లుగా చెప్పారు. చెప్పేసరికి మూడోసారి కూడా వెళ్ళాడు. అలాగే ప్రార్థన చేసుకున్నాడు, సిద్ధపడ్డాడు. మూడోసారి కూడా అంతే. వారు ఇక అయ్యా మీకు ఇక్కడ అవకాశం లేదు అన్నారు ఆ యువకుడిని. యువకుడు బాధపడుతున్నాడు. బాధపడుతూ ఆ చర్చి యొక్క గుమ్మాన్ని దాటుతూ, ఏంటి నేనెంతో ప్రయాసపడ్డాను, ప్రార్థన చేసుకున్నాను, చక్కని వాక్యాన్నే కదా నేను అందించాను అంటూ దిగాలుగా వెళుతుంటే, అదిగో కొంత దూరాన ఒక రాయి ఉంది. ఆ రాతి మీద ఎవరో కూర్చున్నట్లుగా అతని కన్నులకు కనిపించింది. సరే, కాస్తంత తేరి చూస్తే యేసు ప్రభు అక్కడున్నారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నైనా, ఇదిగో నేను ఎంతో చక్కగా వీరు అన్నారని నీవు నాకు ఇచ్చిన కృప చొప్పున ప్రార్థించుకొని వీరి దగ్గరికి వెళ్ళి నేను వాక్యాన్ని అందిస్తే వీరు ఇలాగ అన్నారయ్యా, 2-3 సార్లు నన్ను ఇలాగే చేశారు, ఇక ఈసారి అయితే నేను అవసరం లేదన్నారు అన్నాడు. అనేసరికి యేసు ప్రభు అన్నారు, నైనా నిన్నే కాదు, వారు నన్నే లోనికి ఆహ్వానించలేదు, నేనే అక్కర్లేని వారికి నీ వాక్యం ఎలా పనికొస్తుంది? చూసారా, ఈవేళ చాలామంది సంఘస్థులుగా ఉంటున్నారు, సంఘాలకు వెళుతున్నారు, కానీ సంఘంలో వారికి ప్రభు అవసరం లేదు. సంఘంలో వ్యక్తులు కావాల్సి వస్తుంది. వ్యక్తి పూజలు ఎక్కువైపోయాయి, వ్యక్తుల్ని గౌరవించడం ఎక్కువైపోయింది. సరే, దైవసేవకుల్ని గౌరవనీయుల్ని గౌరవించడం తప్పేం కాదు, కానీ అదే పనిగా పెట్టుకోకూడదు. గౌరవించాలి, మాట వినాలి, లోబడాలి, కానీ వారిని పూజించకూడదు, వారిని విగ్రహాల్లాగా చేసుకోకూడదు. జాగ్రత్త కలిగి ఉండాలి. మనం సేవించవలసింది యేసయ్యను. యేసయ్య నామం గణపరచబడాలి. వేదికల మీద నుంచి యేసు యొక్క శిలువ త్యాగం, పాపి ఏమై ఉన్నాడో, పాపపు స్థితి ఏంటి, పాపం ఎంత భయంకరమైనది, దేవుడిచ్చే రక్షణ ఎంత ఉన్నతమైనది, ఆయన ఇచ్చే పరలోక భాగ్యం ఎలాంటిది అనేది ప్రజలకు స్పష్టంగా తెలియాలి. అందరూ తెలుసుకోవాలి. తెలుసుకోవలసిన వారు తెలుసుకుని యేసుని ఆరాధించవలసిన వారయ్యండి. ఈవేళ సాంఘిక కార్యక్రమాలన్నీ ఏవేవో పేర్లు చెప్పి, రకరకాల ప్రార్థనలకు కూడా రకరకాల పేర్లు పెట్టుకొని ఏం చేస్తున్నారు? ఆరాధనలు దేవుడు మెచ్చుకుంటున్నాడా? దేవుడు వాటిలో ఉంటున్నాడా? వాటితో దేవుడు ఏకీభవించి విశ్వాసులను దీవిస్తూ ఉన్నాడా? విశ్వాసులకు దేవుడు దగ్గర అవుతున్నాడా, దూరం అవుతున్నాడా అనేది ఒకంత సంఘాలకు వెళుతున్న విశ్వాసులందరూ పరీక్షించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఒకసారి ఆలోచించుకుంటున్నారా? దేవునికి దూరంగా ఉన్నారా? దేవుడు బయటే ఉన్నాడా? మీరు లోపల ఉన్నారా? దేవుడు ఇంకనూ మీ హృదయపు తలుపులు తెరుస్తుంటే లోపల గడి పెట్టుకుని ఉన్నారా? ప్రభువుకు అవకాశం ఇవ్వాలి. జీవితాలు మారాలంటే, దిశమూల కప్పబడాలంటే దేవుడే నీతి వస్త్రం యేసుని ధరించుకోవాలి. ధనవృద్ధి కావాలంటే పుట్టం వేయబడిన పరలోకపు ధనాన్ని మనం సంపాదించుకోవాలి, సత్క్రియలు చేయాలి. కన్నులకు దృష్టి కలగాలంటే దేవుడిచ్చు కాటుకుని కొనుక్కొనమని బుద్ధి చెప్తున్నాను అంటున్నాడు. లవోదికీయ సంఘమా, ఈవేళ ముందు ఇప్పటి వరకు మనం చదువుకు వచ్చిన 5 సంఘాల కాలయుగం ముగిసినట్లే కనిపిస్తుంది. 5 సంఘాలు కాలాన్ని అంటే ఈ ఒక్కొక్క సంఘాన్ని కొన్ని శతాబ్దాలతో పోల్చి మాట్లాడతారు. ఉదాహరణకు మొదటి శతాబ్దం లేదా 2వ శతాబ్దం వరకు ఎఫెసు సంఘయుగం నడిచిందని, ఆ తర్వాత స్మరణ సంఘయుగం కొనసాగిందని. అలాగూ ఈవేళ ప్రస్తుత కాల పరిస్థితుల్లో 2 సంఘాలన్నింటినీ 2 గుంపులు చేయొచ్చు. ఒక గుంపు లవోదికీయ, అంటే యేసు ఉండడు కానీ వారు ఆరాధన మాత్రం చేస్తారు. వీరు సార్దీస్ మనస్తత్వం గలవారు, సగం చచ్చి ఉంటారు, సగం లోకంలో ఉంటారు. ఇక దేవుని పేరు మాత్రం అడ్డు చెప్పుకుంటారు, పేరుంది మాత్రం తీరు మాత్రం మారదు. 2వ గుంపు ఫిలదెల్ఫియా,
వీరు నమ్మకంగా ఉంటారు. ఎన్ని శ్రమలు, ఒడిదుడుకులు, కష్ట నష్టాలు ఎదురైనా, ఎలాంటి పరిస్థితులైనా యేసు నామం విడవరు. యేసు కోసం జీవిస్తారు. యేసుకి ఎల్లవేళలా భయపడతారు. యేసుకు నచ్చేలాగా జీవిస్తారు. సువార్తను, సత్యాన్ని స్పష్టంగా ప్రకటిస్తారు. ఆ విషయంలో రాజీ పడరు. ఈ రకాల గుంపులు 2 గుంపులుగా విభాగింపబడుతుంది. యేసుక్రీస్తు వచ్చువేళ ఫిలదెల్ఫియా గుంపుకు చెందిన వారందరూ ఎత్తబడతారు, ఆయనతో కూడా ఉంటారు. మిగతా వారంతా యేసునే ఆరాధిస్తున్నామని చెప్పుకుంటారు, కానీ యేసు అంటారు, వారి పేర్లు కూడా ఒప్పుకోడు. ప్రియా విశ్వాసి, నువ్వే గుంపుకు చెంది ఉన్నావు? నిన్ను నీవు వ్యక్తిగతంగా పరీక్షించుకో. సంఘమును విమర్శ చేయమని నేను చెప్పడం లేదు. నీవే స్థితిలో ఉన్నావు? ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్న విశ్వాస అయితే నమ్మకంగా తన క్రియలను కాపాడుకుంటూ కలిగింది గట్టిగా పట్టుకొని శక్తి కొంచెమైన దేవుని కోసం ప్రయాసపడిన సంఘం ఫిలదెల్ఫియా సంఘం. విశ్వాసమందు, పవిత్రత యందు, ప్రేమ యందు అన్నింట్లో విస్తరించిన సంఘం. మరి లవోదికీయ ధనం ఉంది, ఆధ్యాత్మికంగా ఏమీ లేని దారిద్రపు స్థితి. లోకపరమైన ఐశ్వర్యం ఉంది, జ్ఞానం ఉంది, వెండి బంగారాలు ఉంటున్నాయి, ఐశ్వర్యాలు ఉంటున్నాయి, వసతులు ఉంటున్నాయి, కానీ దేవుడు ఉండట్లేదు. ఇదే లవోదికీయ తత్వం. ఈ తత్వం చేత నువ్వు ఈరోజు కొనసాగించబడుతున్నావు. నువ్వు ఈవేళ నడిపించబడుతున్నావు. ఏమై ఉన్నావు? నీ స్థితి ఏమై ఉంది? నువ్వు ఎటు సాగుతున్నావు? ఒకంత పరీక్షించుకోవాలి. యేసుక్రీస్తు వాక్యం ఎదుట మనందరం నిలబడాలి. నిలిచిన వారమే వాక్యానుసారమైన జీవితం కలిగి నమ్మకమైన సంఘంగా మనం సిద్ధపడుతున్నామా? సార్వత్రిక సంఘంలో అన్ని సంఘాలలో సిద్ధపడిన వారు మాత్రమే. ఈవేళ భూమి మీద వేల సంఘాలు ఉన్నాయి, వేల మంది దైవ సేవకులు ఉన్నారు, లక్షలాది విశ్వాసులు ఉన్నారు. అందరిలో సిద్ధపాటు కలిగి సరి అయిన స్థితిలో, ప్రభువుకి నచ్చే స్థితిలో, దేవుడికి నచ్చే రుచి కలిగి, దేవుడికి నచ్చే స్థితి కలిగి, దేవుడికి నచ్చే క్రియలు చేసేవారే ఎత్తబడతారు. మిగతా వారందరూ ఇదిగో లవోదికీయకు చెందిన వారే ఇక్కడే మిగిలిపోతారు. ఎలాంటి భక్తి ఇది? యేసు లేని భక్తి. యేసు ఏమో బయట ఉన్నాడంట, తలుపు తడుతున్నాడంట, సంఘం లోపల ఆరాధన చేస్తుందా? ఇది ఎక్కడ విచిత్రం? యేసు లేని ఆరాధనేనా? యేసయ్యకు స్థానం ఇవ్వని జీవితం ఒక జీవితమేనా? యేసయ్యను ఆరాధించలేని భక్తి ఒక భక్తేనా? ఆ దేవుడు మెచ్చుకుంటాడా? గద్దిస్తున్నాను, ఆసక్తి కలిగి మారు మనసు పొందు, క్రియలు సరిచేసుకో, నీకు బాగున్నావని నువ్వు అనుకుంటున్నావు, నా దృష్టిలో నువ్వు బాగాలేదు. సారథిస్ కూడా అదే చెప్పాడు. నువ్వు పేరుకు బ్రతుకున్నావు, నా దృష్టిలో చచ్చిపోయావు. చావనై ఉన్న మిగతా వాటిని అన్న బలపరుచుకు ఇప్పటికైనా మారు మనసు పొందు. లవోదికీయకు కూడా ప్రభు ఉమ్ము వేయ ఉద్దేశించాను అంటున్నాడు. అయితే మరలా అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడు చల్లగా లోకంలో కలిసిపోతుందా? వెచ్చగా అయినా మారి దేవునిలో నిలుస్తుందా? లేదా నునివెచ్చిన స్థితిలో అలాగే ఉండిపోతుందా అని ప్రభువు కూడా నేటికి చూస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ప్రియ విశ్వాసి? వింటున్నావా? ఆలోచిస్తున్నావా? నువ్వే స్థితిలో ఉన్నావు? లోకంలో చల్లగా ఉన్నావా? దేవునిలో వెచ్చగా ఉండి ఆధ్యాత్మికంగా దినదినాభివృద్ధి చెందుతూ పరిశుద్ధతను కాపాడుకుంటూ చక్కటి భక్తి చేస్తున్నావా? విడవబడతావా? దేవునితో కూడా ఇష్టపడతావా? ఉద్దేశిస్తున్నాను ఆలోచన వచ్చింది అంటే ఇంకా చెయ్యిలా, చేస్తే ఎన్నటికీ ఉపయోగం ఉండదు. చేసే ముందు నీకు కూడా అవకాశం ఇస్తున్నా. ఎఫెస్లో మెచ్చుకోదగ్గ విలువలు ఉన్నాయి, స్మరణలో మెచ్చుకోదగ్గ విలువలు ఉన్నాయి. పెర్గము, తొయతైరను కూడా కొన్ని విషయాల్లో మెచ్చుకున్నాడు. సార్దీస్లో ఏమీ మెచ్చుకోలేదు, కానీ హెచ్చరిస్తున్నాడు. అయితే సార్దీస్లో కూడా కొందరు అర్హులు ఉన్నారు. సార్దీస్ సంఘంలో అర్హులైన వారిని కూడా మెచ్చుకుంటున్నాడు. ఫిలదెల్ఫియాను మెచ్చుకున్నాడు. లవోదికీయ, నీలో మెచ్చుకోవడానికి ఏవీ కనిపించట్లేదు. అయినా నీకు నేను అవకాశం ఇస్తున్నాను. నా నోట నుండి ఉమ్మివేయి ఉద్దేశించాను. ఉమ్మివేయక ముందే, అంటే నేను దూరంగా పారవేయక ముందే మారు. నువ్వు మారితే నాకు సంతోషం. నువ్వు మారితే నాతో ఉంటావు. నా సింహాసనం మీద స్థానం ఇస్తాను. నేను నీతో భోజనం చేస్తా. నువ్వు నాతో ఉండే భాగ్యాన్ని ఇస్తాను. మనం కలిసి ఉందాము. మనం తండ్రి సింహాసనం మీద కూర్చుందాం. మనం ఆ నిత్య రాజ్యంలో ఆనందిద్దాం. నా దగ్గరికి రా, నా దగ్గర కొనుక్కో, నా దగ్గర నేర్చుకో, బుద్ధి తెచ్చుకో అంటూ ఆహ్వానిస్తూ
మరలా పిలుస్తున్నాడు. ప్రియ విశ్వాసులారా, ఆత్మీయ జీవితాన్ని పరీక్షించవలసిందే. ఈ వాక్యాన్ని బట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనల్ని మనమే పరీక్ష చేసుకుంటే తీర్పు నుండి తప్పించబడతాము. దేవుడు పరీక్షించి తీర్పు నాడు చూసుకుంటాడులే అనుకుంటే తీర్పు నాడు సహించగలమా? దేవుని మహోగ్రత నుంచి మనల్ని మనం కాపాడుకోగలుగుతామా? దేవునికి ఎదురు తిరిగితే, భద్రపరిచే దేవునికే అవిధేయత చూపిస్తే మనల్ని ఎవరు భద్రపరుస్తారు? ప్రేమించే ఆయనకే కోపం రేపితే ఆయన కోపాన్ని నుండి ఎవరు తప్పిస్తారు? ఆలోచించు, వివేచించు, ఒకంత నిన్ను నీవు పరీక్షించుకో. నిశ్చయముగా ఒక ఆలోచన, ఒక తీర్మానంలోనికి వచ్చి నీ స్థితి ఏమైంది? చల్లగా వెచ్చగా లోకంలో మందిరంలో ఆదివారపేమో ఆరాధన, ఆనందం, ఎంతో ఉత్సాహం. లోకంలో మిగతా దినాలంతా లోకానుసారమైన జీవితం. అందరికీ ఎలా ఉన్నారు అలాగే నేను ఉండాలనుకుంటూ నీ ప్రత్యేకతను విడిచిపెట్టి, నీ పరిశుద్ధతను విడిచిపెట్టి, కాచుకోవలసిన నీ కళ్ళను, నీ చెవులను, నీ యొక్క నోటిని, నీ యొక్క ఆలోచనలు, నీ చేతులు, కాళ్ళు అన్నీ నీ స్వాధీనంలో ఉంచుకొని పరిశుద్ధతలో ఎదుగుతున్నావా? రెండు వైపులా అడుగులు వేసావా? పడవలో ప్రయాణం చేయగోరితే ఒక పడవ మీద 2 కాళ్ళు ఉండాలి. ఒక పడవ మీద ఒక కాలు, ఒక పడవ మీద ఒక కాలు వేస్తే కష్టం, ఎటు చేరలేము. ఆలోచించు. చల్లగా ఉంటావా? లోకంలో ఉంటావా? అయితే లోకంలో ఉన్నవారందరి మీదకి వచ్చే తీర్పు పొందుకో. పోనీ లేదు, లోకాన్ని విడిచిపెట్టి దేవుళ్ళలోనికి రా, రక్షిస్తాడు. లేదు, దేవుడు కావాలి, లోకం కావాలంటే దేవుడు ఇష్టపడట్లేదు. అలాంటి రుచి దేవుడికి నచ్చట్లేదంట. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాటలు ఇవి, చెవిగలవాడు వినుగాక. వింటున్నావా? ప్రతిసారి ఈ మాట ఎందుకు అంటున్నాడంటే, నీకు వినే చెవి ఉంటే నేనేం చెప్పాలనుకుంటున్నానో విను, గ్రహించు, ఆలోచించు, పరీక్షించుకో, మారు మనస్సు పొందు అంటున్నాడు ప్రభు. ఎఫెసు సంఘాన్ని అడగండి. ఎఫెసు సంఘమా, నీ ప్రేమలో తప్పిపోయావా? ప్రేమ నుండి పడిపోయావా? చల్లగైపోయావా? ప్రేమలో ఎదుగు. స్మరణ సంఘమా, శ్రమలకు భయపడకు, నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వన్నింటినీ గెలవాలి, శ్రమలన్నింటికి నిలబడాలి నీవు. పెర్గము, బిలాము బోధన ఎవరు అనుసరించకుండా జాగ్రత్త పడండి. తొయతైరా, యెజబెలు లాంటి స్త్రీ యొక్క బోధన అనుసరించేవారు ఉన్నారు, జాగ్రత్త, అనుసరించొద్దు, మంచిగా ఉండండి. సార్దీస్, అర్హులైన వారులారా, తెల్లని వస్త్రాలు మీరు ధరించుకుంటారు, కానీ సార్దీస్ సంగమా, చావనై ఉన్నావు, ఇప్పటికైనా మేలుకో, జాగ్రత్త పడు. ఫిలదెల్ఫియా సంగమా, నీ కిరీటాన్ని గట్టిగా పట్టుకో, నమ్మకంగా కొనసాగు, తలుపు తీశాను, నీకు ఇంకా అవకాశం ఇస్తున్నాను, నీవు ఇంకా ఎంత కష్టపడగలవో అంత కష్టపడు, నమ్మకంగా ఉండు, జాగ్రత్త పడు. లవోదికీయ సంగమా, నీ స్థితి మార్చుకో, చల్లగానా వెచ్చగానా ఒక తీర్మానం తీసుకో, 2 పనులు చేయకు. నువ్వు వెచ్చగా ఉంటే నాలోకి వస్తే నేను నిన్ను దీవిస్తాను, చల్లగా ఉండి లోకంలోకి వెళితే తీర్పు పాలవుతావు. నేనే తీర్పరిని, నేనే ఆది అంతమై ఉన్న దేవుడును, సమస్తము నా స్వాధీనంలో ఉన్నవి. యేసు ప్రభువును చూడండి, 7 నక్షత్రాలను చేత పట్టుకున్నాడు, 7 సువర్ణ దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నాడు. మొదటివాడు, కడపటివాడు, ఆది అంతం, అల్ఫా ఒమేగా ఆయనే. దావీదు ఇంటి తాళపు చెవులు గలవాడు, మరణపు యొక్కయు పాతాళపు యొక్కయు తాళపు చెవులు, సమస్త అధికారాలు ఆయన వశంలో ఉన్నవి. ఆయన నోట నుంచి వాడిగల 2 అంచుల ఖడ్గం వస్తుంది. ఆయన అగ్ని జ్వాల వంటి కళ్ళు గలవాడు, అపరంజిని పోలిన పాదాలు గలవాడు. ఆయనే సత్యస్వరూపి, పరిశుద్ధుడు, సర్వాధికారి. జయించు వారికి మరుగైన మన్నాను భుజింపనిస్తాడు, జయించు వారికి తన పరదైసులో చోటునిస్తాడు, జయించు వారికి తెల్లని రాతినిస్తాడు, జయించు వారిని ఆలయంలో స్తంభంగా మారుస్తాడు. జయించు వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారే ఆయనతో కూడా సంచరిస్తారు. జయించు వారి పేరు జీవగ్రంథమందు ఎప్పటికీ తుడుపు పెట్టబడదు. జయించు వారికి సింహాసనం మీద స్థానం ఇస్తాడు. విశ్వాసంతోనే నీవు జయించగలవు. ఈ లోకంలో నీవు కనపరిచే సంపూర్ణ విశ్వాసమే పరలోకమందు నీ విజయం. విశ్వాసులు ఉన్నావా? జయిస్తూ ఉన్నావా? దేవుడు చెప్పిన మాటలన్నీ మన కోసమే. సంఘంలారా, విశ్వాసులారా, సంఘంలో సిద్ధపడుతున్న వారులారా, దేవుణ్ణి ఆరాధిస్తున్న వారులారా, ప్రేమను వదలకండి.
శ్రమలకు భయపడకండి, ప్రేమ కలిగి ఉండండి, శ్రమలకు భయపడకండి. అభయం ఇచ్చు ప్రభు ఉన్నాడు. బిలాము బోధన అనుసరించవద్దు, యెజెబెలు ప్రవక్తని యొక్క బోధనలను అనుసరించవద్దు. సగం చచ్చి సగం బ్రతికినట్లుగా కాదు, అర్హులుగా, యోగ్యులుగా, బ్రతికి ఉన్నవారుగా, జీవించుచున్నవారిగా ఉండాలి. శక్తి కొంచెమైనా దేవుని కోసం బహుగా ప్రయాసపడిన ఫిలదెల్ఫియా సంఘం వలె నమ్మకంగా సత్య సువార్తను అందరికీ ప్రకటించాలి. నిలువెచ్చని స్థితిలో కాదు, దేవుడు మెచ్చే స్థానంలో నీవు నేను ఉండాలి. ప్రభువుకు నచ్చే వారముగా మనందరము మార్చబడుదుము గాక. రూపాంతరపు అనుభవం మనందరము పొందుకుందుము గాక. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.